యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనాల్ని మనందరం కూడా కలిసి చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. దేవుని పరిశుద్ధ వాక్యానికుల్లో దీవించును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చెప్పుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఇంతవరకు పాడి మీ నామాన్ని మహిమపరిచాం. మీ లేఖనాల్ని ధ్యానించాలని ఆశపడుతున్నాం. ఆయన మరి మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. గత 2 వారాలుగా అదే వాక్య భాగంతో మాతో మాట్లాడుతున్న దేవా, ఈ దినం కూడా అదే వాక్య భాగాన్ని ధ్యానించాలని ఆశపడుతూ ఉండగా ఆ లేఖనాలను బట్టి మాకు నేర్పించదలిసిన ఆత్మీయ మర్మాలను మాకు బయలుపరచండి. ఆత్మీయంగా మమ్మల్ని ఇంకనూ బలపరచాల్సిందిగా, సరిపరచాల్సిందిగా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. దీనుడను బలహీనుడను ప్రభువా, నీ వాక్యమును బట్టి మాట్లాడేందుకు నిలబడిపోతున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకొని మహిమ, ఘనత, ప్రభావాల్ని పొందమని అడుగుతా ఉన్నాను. చేర్చబడిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. ఎవరైనా వస్తుంటే త్వరపెట్టండి, తోడుకున్నామని కోరుతున్నాను. వచ్చిన వారెల్లా ఈ కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిన వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయండి. నిద్రాత్మల్ని, అంధకార శక్తుల్ని నజరేయుడని యేసు నామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మలను, మందిరాన్ని, విద్యుత్, సౌండ్ సిస్టమ్ వీటన్నిటిని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమును అతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో ఈ మనవులు సమర్పిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ కోవిడ్ దినాల్లోకి వచ్చినట్టు వచ్చామా? కాస్త ముందుకి కోవిడ్ ఉన్నప్పుడు అలాగే కదా ముందు మొదలెట్టే ముగించేవాళ్ళం కదా. ఈ ఒక్క పునరుత్థాన దినానికి మట్టుకి ప్రభు చిత్తం అది. పాత పాటకు వెళ్దాం ఒకసారి నేర్చుకుని మళ్ళీ ఎప్పుడు నేను మర్చిపోతానేమని మళ్ళీ గుర్తు చేసుకుంటాం అనమాట. కీర్తించి కొనియాడి ఘనపరుతున్నాం అన్నారా? లేదా అంటే అంతకాలం అయిపోయింది ఈ పాట పాడి, చాలా కాలం అయింది ఈ పాట పాడి. అన్న బాలసుబ్రహ్మణ్యం గారు పాడాడు ఈ పాట, భలే ఉంటుంది, చాలా చక్కగా. కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదల్. కీర్తించి కొనియాడి ఘనపరతును, స్తోత్రించి స్తుతించి నిన్ను పాడేదల్. యేసయ్య హల్లెలూయా, యేసయ్య హల్లెలూయా, యేసయ్య హల్లెలూయా, యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన,
దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. దేవాది దేవుడవు పరలోకమును వీడి మానవ రూపాన్ని ధరించినావు. రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు నీవే మరక్షణ విమోచకుడా. రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు నీవే మరక్షణ విమోచకుడా. యేసయ్య హల్లెలూయా నా యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా నా యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన. నమ్మెంతగానో ప్రేమించినావు ఈ ప్రాణములనే అర్పించినావు. మమ్మెంతగానో ప్రేమించినావు ఈ ప్రాణములనే అర్పించినావు. నా ప్రాణనాథుడవు ఆధారభూతుడవు నీవే మరక్షణ విమోచకుడా. నా ప్రాణనాథుడవు ఆధారభూతుడవు నీవే మరక్షణ విమోచకుడా. యేసయ్య హల్లెలూయా నా యేసయ్య హల్లెలూయా. యేసయ్య హల్లెలూయా నా యేసయ్య హల్లెలూయా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఘన ఆరాధన. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త బలవంతుడవు మా దేవుడా. ఆశ్చర్యకరుడవు ఆలోచనకర్త బలవంతుడవు మా దేవుడా. నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీవే మరక్షణ విమోచకుడా. నిత్యుడగు తండ్రి
అద్భుతంగా ఉంటుంది ఈ పాట. లీనమైవి ఇలా పాడుకుంటే ఈ లోకాన్ని మర్చిపోతాం. మహానుభావుడు చాలా మంచి పాటలు, ఎన్నో పాటలు, మన క్రైస్తవ పాటలు కూడా పాడాడు. కదిలింది, ఏడిపించేతాడు. ఆ పాట వింటా ఉంటే ఏడిపించేస్తుంది. అద్భుతం. చాలా మంచి మంచి పాటలు పాడాడు. మన పాటలు కూడా వేలల్లోనూ ఉంటాయి. ఎన్నో పాటలు పాడాడు. ఏ పాట అయినా నోట్లోకి వెళ్ళేసరికల్లా అది అద్భుతంగా మారిపోద్ది అంతే. నడిపించు, అది కూడా పాడాడు. నారావా, మామూలుగా అయితే ఇదేంటి ఈ పాట అనిపిస్తుంది. ఆయన నోట్లోకి వెళ్ళేసరికి దానికి ఎన్నెన్నో వస్తాయో మెలకువలు. అయినా సరే యేసు ప్రభు అంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఎంతో ఆరాధనతో పాడతాడు. ఏమండి ఇలా ఎంత అద్భుతంగా మీరు దేవుని ఆరాధిస్తారు కదా, ఏమరి క్రైస్తవ్యం తీసుకోవచ్చు కదా అంటే, పుట్టాను కదా అందులో, బ్రాహ్మణ కుటుంబం, పండితుల కుటుంబంలో పుట్టాను, ఇంత తొందరగా రాలేని బయటికి అన్నాడంటే. చెన్నైలో కోవిడ్ టైంలో హాస్పిటల్లో ఉండి కూడా పాడాడంటో పాట, ఉన్నాడు దేవుడు అనే పాట పాడాడు. అప్పుడు కూడా పాడాడు. రెండు వారాలు అయిందా? 2 వారాల నుంచి మనం చూస్తున్నాం. ఇది 3వ వారమా? 15వ తారీఖు తర్వాత 21, ఇప్పుడు 28కి వచ్చాం. సాతాను బాణములు. ఇవి చాలా బలమైనటువంటి బాణాలు. సాధ్యమైతే ఏర్పరచబడ్డ వారిని సైతం గుచ్చి లాక్కుపోగలిగినటువంటి శక్తి కలిగిన బాణాలు. అందుకని పాపరహితులుగా దేవుని పోలిక చొప్పున దేవుని స్వరూపమందు నిర్మించి ఆయన ఆత్మనుంచినటువంటి మానవులను సైతము ఆ బాణాలతో కొట్టి శాపగ్రస్తులను చేసి పడేసింది సాతాను. పాపరహితులు. అయితే పాపరహితుడుగానే ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసు ప్రభు ఆ బాణాలను, సాతాను బాణాలను విరుగగొట్టేశాడు. విరుగగొట్టి ఆయన లోకము అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను జయించినవాడు. కాబట్టి భయపడద్దు, నేను లోకాన్ని జయించా. యోహాను సువార్త 16:33 వచనంలో మనం చదువుతాం. యోహాను సువార్త 16:33 చివరి భాగంలో ఉంటుంది. తెచ్చుకోండి. ఆ మాట కూడా చదివితే సరిపోద్ది. చివరి మాట అని చెప్పా కదా, చివరి మాట మొదల నుంచి ఎక్కలే. నేను ఈ లోకమును జయించాను, నేను ఈ లోకాన్ని జయించాను. లోకం అంటే ఏంటి? లోకాన్ని గెలవడం అంటే ఏంటి? కత్తులు, కటార్లు, బాంబులు పుచ్చుకొని యుద్ధానికి వెళ్ళవా? ఏదో ఇప్పుడు చేస్తున్నారు యుద్ధం. అమెరికా, ఇజ్రాయెల్ రెండు కలిపి ఈ ఇరాన్ మీద యుద్ధం చేస్తుంటే వాడు ఇజ్రాయెల్ మీద, అమెరికా వేయడం మానేసి చుట్టుపక్కల ఇంకో 11 దేశాల మీద వేస్తున్నాడు. యుద్ధతంత్రం ఎలా ఉంటుందో చూడండి. మా మీద బాంబు వేస్తున్నాం ఏమిటని వాళ్ళు బయలుదేరారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. నేరుగా ఎవరు తన మీదకి వస్తున్నారో వాళ్ళతో పోరాడచ్చు కదా. వాళ్ళతో పోరాడలేక చాలామందిని ఇందులోకి లాగేద్దామని సౌదీ అరేబియా, వాళ్ళు ఏమీ యుద్ధంలో లేరు. బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అద్భుతమైన ఎత్తైనటువంటి భవనం అక్కడ వేశారంట. డ్రోన్ బాంబును పట్టుకెళ్ళి డ్రోను ఆ నీటి మధ్యన అక్కడ వేల్చింది. అది బుర్జ్ ఖలీఫా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE. దానికి ఏంటి అలా ఇరాన్ వాడు పట్టుకెళ్ళి అక్కడ వేయడం ఏంటి? వాళ్ళు రావాలి యుద్ధంలోకి, ఇంకొకరి మీద వాళ్ళు రావాలి.
అలా 10-15 దేశాలు చేసేసరికి ఒకటి వెనకాల కూడా ఒకదాని వెనకాల కూడా వచ్చి ప్రపంచ యుద్ధంగా ఇది మారిపోవాలా. బలహీనుడు బలవంతుణ్ణి గెలవలేక అనేకుల్ని అందులోకి లాగడం, కష్టపెట్టడం, శాపగ్రస్తులను చేయడం, అంతే కదా. అలానే బలహీనుడైన సాతాను బలవంతుడైన దేవుణ్ణి గెలవలేక తన పోలిక తన స్వరూపమందు తన చేత నిర్మించబడి తన ఆత్మ నుంచినటువంటి మానవుని ఇది గెలికేసింది. గెలికేసి దేవుని ఆజ్ఞను మీరేలా చేసేసి దేవుని కోపానికి శాపానికి గురయ్యేలా చేసి దేవుని సముఖాన్ని నుంచి స్నేహితులను విడగొట్టేసింది. తను నిర్మించుకున్న నరులతో దేవుడు స్నేహం చేసేవాడు. అలాంటి స్నేహాన్ని భగ్నం చేసేసింది, శాపగ్రస్తులు చేసేసింది, బయటికి తరిమేసేలా కదా. అలాంటి సాతాను అంటే ఎలాంటి లోకం అంటే అలాంటి శరీరాశ నేత్రాశ జీవ కుటుంబాలు వీటిని నేను గెలిచాను. భయపడకండి, ఏమాత్రం కూడా సులువే గెలవడం. నన్ను అనుసరించండి, నా అడుగు జాడల్ని వెంబడించండి, నన్ను చూడండి, నా వైపు చూడండి, నేను ఏం చేశానో, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఈ రీతిగా దేవుని ధర్మశాస్త్రాన్ని ఉపయోగించుకొని సాతాన్ని నేను ఓడించాను, అలానే నన్ను అనుసరించండి అంటూ మార్గాన్ని చూపించిన దేవుడు. సాతానును గెలిచి మరణమును గెలిచి మరణ భయాన్ని పోగొట్టి మనం పాడినది ఈ పాటలో 3 వచ్చినాయి. ప్రభు జన్మ వచ్చింది, ఆయన మరణం వచ్చింది, తర్వాత ఆయన పేర్లు ఏంటో అవి కూడా పెట్టాడు. 3 చరణాల్లోనూ. మరి రాసింది ఎవరో తెలియదు కానీ చాలా అద్భుతంగా రాశారు. కొన్ని ఆయన బాలసుబ్రహ్మణ్యం గారు కూడా సరి చేస్తారంట సాహిత్యాన్ని కొద్దిగా, ఇంకా అర్థవంతంగా ఉండాలి, బాగుండాలని ఆయన కొంచెం మార్పులు చేసి అందులో అర్థము పరమార్థము ఉంటుంది, అలాగే వినసొంపుగా ఉంటుంది, వెంటనే హృదయానికి హత్తుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా మనం ఇలా పోగుతాం. ఏసయ్య అందరూ చప్పట్లు కొట్టేసరి మీరు అందరూ ఆటోమేటిక్గా ఎవరిని సైలెంట్గా ఉండదు. ఎవరో కొంతమంది కాళ్ళారు చెప్పుకుని తర్వాత రాలేదు తప్ప మిగతా వాళ్ళందరినీ లాక్కొచ్చేస్తాడు అందులో దేవుని స్థుతిలోకి. ఆరాధన ఇది ఆరాధన, ఇది స్థుతి, అంతేగాని డ్యాన్సులు వేసుకోవడం కాదు. ఈ మొదలైపోయినాయి ఇప్పుడు. ఆరాధన స్తుతి ఆరాధన, హృదయంతో దేవుని ఆరాధించడం, శరీరంతో కాదు. ఇప్పుడు శరీరం మీదకి వచ్చేసింది. సరేలేండి, మొత్తం మీద చూద్దాం. బైబిల్లో నుంచి మనం చూస్తే ఆదాము హవ్వలు అలాగే క్రీస్తు 2 అన్నమాట. ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు. ఓడిపోయిన వాళ్ళు ఎవరు? మన ఆది దంపతులు, ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము హవ్వలు. ఆది కాండంలోని 3వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనం గమనించుకుంటే వరుసెట్టు వస్తారు ఓడిపోయిన వాళ్ళు. స్త్రీతో మొదలుపెట్టాడు, తర్వాత సాతాను, ఆ తర్వాత ఆదామును, ఇలా వరుసగా శపించినటువంటి వాడు. అయితే మరి క్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఈయన గెలిచేశాడు. లోకాసు వార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈయన గెలిచినటువంటి వాడుగా కనబడతాడు. లేదా ద్వితీయోపదేశ కాండము 8:3 ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. అది నీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి. ఇవి మన పితరులైన ఇశ్రాయేలీయులతో మోషే ద్వారా పలికించినటువంటి మాటలు. అంటే మనిషి బ్రతకడానికి రొట్టె మాత్రం చాలదు, దేవుని మాట మరింతగా జీవింపజేస్తుంది. ఎందుకంటే ఈ లోకంలో మనుషులు
ఆహారం కోసం దొంగతనాలు చేస్తారు, ఆహారం కోసం తప్పు పనులు చేస్తారు, ఆహారం కోసం చేయకూడని పనులు, మోసాలు, ఇవన్నీ. అయితే ఆహారం బతికిస్తుందా? దానివల్లే బతుకుతారా? అది లేకున్నా దేవుని మాట ఉంటే ఖచ్చితంగా బతుకుతారని ఇజ్రాయేలీలు అన్నము అన్నము అంటూ గోల చేసేవారు కదా. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళంతా ఇదే, మాకు సరైన ఆహారం లేదు, రుచి పచ్చలేని ఆహారం పెడుతున్నారు, మాకు మాంసం లేదు, చేపలు లేవు, ఐగుప్తులో కొండల కాడ కూర్చొని మేము వండుకొని తిన్నప్పుడు అంటూ సనుగుతూ గొనుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, కేవలం రొట్టె వలన బతుకుతారా మనిషి? దేవుని నోట నుండి వచ్చే మాట బతికిస్తుంది. ఆ మాట అక్కడ మన్నా అయిపోయింది. దేవుని నోటి నుంచి వచ్చిన ఆ మాట మన్నాగా మారిపోయి అక్కడ ఈలోక సంబంధంగా దున్ని నాటి పండించుకుని దొల్లగొట్టుకుని పిండి చేసుకుని తినాల్సిన అవసరత లేకుండా దేవుని నోట నుండి వచ్చు మాటే మన్నాగా మారిపోయింది. కాదు మాంసం కావాలంటే పూరేళ్ళుగా మారిపోయింది. వాళ్ళకి బాగా ఆకలి పుట్టించి వారిని అణచడం కోసం ఆహారం విలువ, మాటైన ఆహారం విలువ తెలియపరచడం కోసమే దేవుడు ఆ రీతిగా వారిని అణిచినట్లుగా మనకి కనపడుద్ది. అలాగే శరీరాశ విషయంలో దేవుడు గేలి చేశాడు. ఆ తదుపరి నేత్రాశ విషయంలో కూడా ఆయన గేలి చేశాడు. భూలోక రాజ్యాలన్నీ చూపించి ఇవన్నీ నావే, నీకు ఇచ్చేస్తాను అని నాకు సాష్టాంగపడు, నా మాట విని నన్ను నీకంటే గొప్పోళ్ళుగా చూసుకో అని అన్నప్పుడు కూడా దాన్ని కూడా గెలిచేశాడు. వాక్యం ద్వారానే దాన్ని గెలిచినటువంటి సందర్భం కదా, అది కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ జీవపుటమ్మ దేవాలయం శిఖరం మీద నించోబెట్టి, ఎక్కడి నుంచి నువ్వు దూకాయి, నీకేం కాదు, నీ పాదాలకు రాయి తగలకుండా ఎత్తిపెట్టుకోవడం కొరకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని రాయబడింది. కాబట్టి నువ్వు దూకు, దూతలు వస్తారు, నేను ఎత్తిపెట్టుకుంటారు. జీవపు డంబాన్ని నువ్వు దేవుని కుమారుడు వైతే అంటూ జీవపు డంబాన్ని రెచ్చగొట్టింది. అప్పుడు కూడా వాక్యానుసారమే దానిని సిగ్గుపరిచినట్లుగాను మనం చూస్తాం. అయితే కిందకి వెళ్దాం, ఇవన్నీ ముందు అయిపోయినాయి, మనం ముందుకు వెళ్దాము. మరి ఆదాము హవ్వలు పాపం వల్ల సిగ్గు చేత చెట్ల చాటున దాక్కున్నారు కదా. అది కాండం 3:10 మనకి కనబడుతుంది కదా. దాక్కున్నారు. నీ స్వరాన్ని తోటలో మేము విన్నప్పుడు దిగంబరులమై ఉంటుంది కనుక సిగ్గు చేత చెట్ల చాటున భయపడి దాక్కున్నాం అని వారి నుంచి రిప్లై వచ్చింది కదా. అయితే మరి అక్కడ ఒక సత్యం ఉంది. అప్పటికే వాళ్ళు అనుసరించింది సత్యం, సొంత స్వబుద్ధితో చేసుకున్న సత్యం. ఈ సిగ్గును దాచిపెట్టుకోవడం కోసం ఏం చేశారు వీళ్ళు? అంజూరపు ఆకులన్నీ కోసుకొని వాటిని ఒకదానితో ఒకటి గుదిగుచ్చుకొని కచ్చడాలుగా కట్టుకున్నారు వాళ్ళు. అవి కట్టుకున్నా సిగ్గుపోలా, ముందు సిగ్గేసింది కదా. ఎప్పుడైతే ఆత్మీయ మైమరువు తొలగిపోయిందో, మరి దిగంబరత్వం కనబడిందో, అది వాళ్ళకే అసహ్యం వేసింది. ఛీ, ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి ఆ సిగ్గును కప్పుకోవడానికి స్వప్రయత్నాలతో కచ్చడాలు చేసుకున్నారు. కానీ అవి వారి యొక్క సిగ్గును కప్పగలిగాయా? నిజంగానే ఇవి కట్టుకొని ఉంటే ప్రభు స్వరం విన్నప్పుడు ఎదురుగుండా రావచ్చు కదా. ఏమంటాడు? 3:7 ఆదికాండం 3:7 తెరవబడేను,
అప్పుడు తెలిసింది ఎందుకీ సాతాను ఏమని చెప్పింది, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు. కానీ ఇక్కడ కళ్ళు తెరవబడ్డాయి, సిగ్గు తెచ్చింది. దాని మాటలు ఎలా ఉంటాయి చూడండి. మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతలు అయిపోతారు, మీరు చాలా గొప్పోళ్ళు అయిపోతారు, ఓ రకంగా మీ తండ్రి కంటే కూడా గొప్పలు అయిపోతారు అన్నట్టుగా అనుకున్నారు వాళ్ళు. కానీ కళ్ళు తెరవబడ్డం వరకు ఒకటే, నిజమే ఇది. అంటే సాతాను మనకి చూపించే వాటిల్లో కొంచెమే సత్యం ఉంటుంది, మిగతాదంతా సత్యమే. ఎందుకంటే మన సత్యానికి కట్టుబడి ఉంటాం కాబట్టి ముందు ఆ సత్యాన్ని మన ముందు పెట్టి ఆ తర్వాత వాడి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. నిజమే, కత్తి ఉందనుకోండి, ఇక తేనె పూశారు, తీయగా ఉంది, సత్యమే కదా. తేనె తీయగానే ఉంటుంది, సత్యమే కదా. కానీ తర్వాత ఏముంది, చీరేస్తుంది నాలుకని, అంత ప్రమాదంలో ఉంటుంది. సైతాన్ అలాంటి వాడు, వాడు చెప్పి నిజంలా అనిపిస్తాయి, మేలుకరంగా అనిపిస్తాయి, ఇది సత్యమే కదా అనిపిస్తాయి. కానీ ఆ తర్వాత వాడి స్వరూపాన్ని అప్పుడు ప్రదర్శిస్తాడు. కళ్ళు తెరవబడతాయి ఎంతవరకు ఓకే, తెరవబడిపోయినాయి. కానీ దేవతల్లా అయ్యారా, సిగ్గు చేత కొంచెం చిగిపోయారు. చెరువు పక్కకి పరుగున చెట్ల చాటుకి వెళ్ళిపోయారు. చక్కగా చెట్టపట్టాలు వేసుకు తిరిగేవాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికే వాళ్ళకి అసహ్యం వేసింది, సిగ్గేసేసింది. పరుగు ఆ ఆకు ఈ ఆకు తెంచుకొని, ఆ ఏరు ముక్కలు నాక్కుని, తీగ ముక్కలు నాక్కుని, వాటితో ఒకటి గుచ్చుకొని కట్టుకుంటున్నారు, ఆ సిగ్గునుగా పెట్టుకోవడానికి. ఇది నాళ్ళని కూడా జన్మతో వస్తున్నటువంటి ఈ పాపం, ఈ సిగ్గు, దీనికి ఒప్పుకోవడానికి మానవులు రకరకాలైనటువంటి ఒలువల్ని, ఎలాంటి ఒలువలయ్యి, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన, బహుదేవతారాధన, ఎన్నో పుష్కరిణిలో మునిగి తేలడం, ఒకట చాలా కష్టతరమైన దారి సరిగా లేని చోట్ల నుంచి ఎక్కిపోయి ఎక్కడో ఉన్నతమైన స్థలాలలో ఉన్నటువంటి దేవతా దర్శనాలు. కోరిక మంచిది. ఏంటి ఆ కోరిక? జన్మ పాపం నుంచి బయటపడాలి. కోరిక మంచిది. అది మనకి ఎలాగ గడపర్లో ఉన్న డాక్టర్లు నచ్చరు, హైదరాబాద్ డాక్టర్లు నచ్చుతారు, అలాగే అందుబాటులో ఉన్నవేమీ పనికిరావు. దూరం సుదూరం ఎంత కష్టపడి వెళ్తే అంత పుణ్యం దొరుకుతుంది, అంతగా మనం ఈ జన్మ పాపాన్ని పోగొట్టుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. ఈ కోరిక మేరకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. వినేవాడు వింటున్నాడు, ఆశపడుతున్నాడు అంటే చాలు, చెప్పేవాడు ఇంకా రెచ్చిపోయి ఇంకా 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 చెప్పేస్తాడు. ఓహో మరి ఇంకా వినే కొద్దీ ఇంకా ఇంకా చెప్తారు, వినే కొద్దీ ఇంకా ఇంకా చెప్తారు. వినదగునెవ్వరు చెప్పిన వినినంత నివేగపడక, వివరించదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడెపోని ఇది పరుడు. విను, పర్లేదు, ఎవరు చెప్పినా విను, ఎవరు చెప్పినా వినాలి. విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేయకూడదు. చచ్చిపోయాడు మరి, ప్రకాశ్ అన్న మహిమకి వెళ్ళిపోయాడు. ఆయన గబ్బుకొని చూస్తూ ఆయన వీడియో వచ్చింది. చాలామంది కూర్చున్నారు, అందరూ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళందరూ హైకోర్టు జడ్జిలు, న్యాయవాదులు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి పెద్ద సభలో రాజమండ్రిలో మాట్లాడాడంట ఆయన. రాజమండ్రిలోనే ఈ న్యాయమూర్తులు, న్యాయవాదులు వాళ్ళందరి సమక్షంలో మాట్లాడాడంట. సత్యం ఒకలాగా చట్టం ఒకలాగా ఉంటాయి అని చెప్పేసి అని ఇప్పుడు చెప్పారంట.
ఇది సత్యమే, కానీ చట్టం దానికి ఒప్పుకోదు అంటాను. మరి ఎక్కడి నుంచి వచ్చింది చట్టం? దేవుని సత్యాన్ని నుంచే కదా చట్టాలు వచ్చాయి. ప్రపంచ దేశాలన్నీ కూడా అయితే బైబిల్ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాయి. ధర్మశాస్త్రము యూదులైనా ముస్లింలైనా కూడా ధర్మశాస్త్రమే. రెండును. మన అక్కినేని నాగేశ్వరరావు గారు మాట్లాడాడు ఆయన బతుకున్నప్పుడు, ఆ వీడియో చూశాను. నేను ప్రపంచ దేశాలన్నీ తిరిగి వస్తాను, చూస్తాను కదా, ప్రపంచమంతా శరీరం అయితే ఇస్లాము తలకాయ అంతా, క్రైస్తవ్యము దేహం అంతా అని చెప్పాడు ఆయన. నేను ప్రపంచమంతా తిరిగి వస్తాను కాబట్టి నేను చూశాను, మొత్తం ప్రపంచం దేహం అని అనుకుంటే ఇస్లాం ఎంత ఉంటుంది అంటే తలకాయ ఎంత ఉంటుందంట. ఇస్లాం తలకాయ ఎంత ఉంటుందంట. కానీ క్రైస్తవ్యం మొత్తం శరీరం ఎంత ఉంది అంత ఉంటుందంట. అంత పెద్దది నేను చూశాను, ఇక మనది అంటారా అని అని గురించి మాట. ఏది ఏంటో తెలియదు మనకే, అది ఇది అది 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 ఇలా బోల్డ్ మనకే అంటే చెప్పుకొచ్చాడు ఆయన. అంటే సత్యం, అలాగే ఈ చట్టం. ధర్మశాస్త్రం సత్యమైతే దాన్ని అనుసరించే చట్టాలు వచ్చాయి. ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలిస్తే మేజర్ పోర్షన్ బైబిలే ఉంటుంది. ఇస్లామిక్ కంట్రీస్ ఈ మూసేస్ ధర్మశాస్త్రం అంటారు కదా, దాన్ని వాళ్ళు అందులో పెట్టుకుంటారు. కంటికి కన్ను, పంటికి పన్ను, ఇప్పటికీ అదే చేస్తారు వాళ్ళు. నేరం శిక్ష వెంటనే వేసేయాలి, ప్రత్యక్షంగా వేయాలి, అందరూ చూస్తుండగా వేయాలి, మరొకరు భయపడాలి. బైబిల్ చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది అదే, దాన్నే అనుసరిస్తాను. ఇంకా తర్వాత క్రైస్తవ దేశాలు ఇవన్నీ. మన దేశ రాజ్యాంగం ఎలా వచ్చింది? అంబేద్కర్ నాయకత్వంలో అనేక మంది ఆయా దేశాలన్నీ తిరిగి వాళ్ళ రాజ్యాంగాలన్నీ బయట పెట్టుకుని అందులో ఉన్న మంచి వాటి అన్నింటినీ పోగేసుకొచ్చారు, ఇందులో చేర్చారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మనకే ఉంది. అవన్నీ కలిపి కదా, అవన్నీ కలిపి అందులో మంచి అన్నీ తీసుకొచ్చరికి ఇంత అయ్యి కూర్చుంది. అది చట్టం, దాని ప్రకారమే నడుస్తుంది. అయితే సత్యాన్ని అనుసరించేగా ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ప్రకాష్ అన్న, నేను మీకు బోధించట్లేదు, మీ మతాన్ని మారడం అని నేను చెప్పట్లా, చెప్తున్న సత్యాన్ని గ్రహించండి, అప్పుడు మీ ఆత్మ ఏం ప్రబోధం చేస్తుందో అది చేసుకోండి. నేను మిమ్మల్ని మారమంటల్లా. క్రైస్తవ్యం తీసుకోండి, క్రైస్తవ దేశాల నుంచి మన రాజ్యాంగం వచ్చింది, దానిని బట్టి మీరు తీర్పులు తీరుస్తున్నారు, న్యాయాన్ని వాదిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఇందులో రండి, నేను మిమ్మల్ని అనలేదు, జాగ్రత్తగా మీరు వినండి, ఈ అంతరాత్మను ప్రశ్నించుకోండి, అది ఏం చెప్తుందో అది చేయండి, ఇది మత మార్పిడి కాదు అంటూ ప్రకాష్ అన్న ఆ వీడియోలో నేను చూశాను అనమాట. సత్యం ఏంటి? అది బయలుపరచడమే బైబిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రభు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. యోహాను సువార్త 14:6 మనం ఈ మాట చదువుతాం. ఆయనే సత్యము, ఆయనే జీవం. సత్యం ఏంటో తెలుసుకున్న రోజున సిగ్గు నుంచి బయటపడతాం. ఆ ఆకులు తమ సిగ్గును కప్పలేవు అని సత్యాన్ని వారు తెలుసుకున్న తర్వాత నిజంగా సిగ్గును కప్పేవేంటో అన్వేషణలో పెడతారు. కానీ ఈ ఆకులే కప్పుతాయనుకుంటే అక్కడే ఆగిపోతారు, అంతే కదా.
కాబట్టి తెలుసుకోవాల్సి వీళ్ళైతే తమ సిగ్గును కప్పుకోవాలని సాయశక్తుల ప్రయత్నం చేసి కూడా విఫలులైపోయి సిగ్గుపడి చెట్ల చాటున దాక్కున్నారు. నీ స్వరాన్ని విన్నప్పుడు మాకు భయం వేసింది. ఎందుకు భయం వేసింది? ఎందుకు భయం వేసింది? ఆజ్ఞను అతిక్రమించారు. ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు, తినిన రోజున మీరు చచ్చిపోతారు అని ఖండితంగా దేవుడు ఆజ్ఞాపిస్తే ఆజ్ఞాతిక్రమం చేసినోడికే కదా భయం. చెప్పిన మాట విన్నోడే భయపడతాడు, భయం వచ్చేస్తుంది. ఆజ్ఞాతిక్రమమే పాపమని బైబిల్లో చెప్పబడింది. దానివల్ల వచ్చేది మొట్టమొదట భయం, దాని తర్వాత వచ్చేది సిగ్గు. భయం, సిగ్గు. భయపడి సిగ్గు చేత చెట్ల చాటున మేము దాక్కున్నామనేటువంటి రిప్లై వారి నుంచి వచ్చింది కదా. కాబట్టి ఆయన ఏం చేయాల్సి వచ్చింది? మొట్టమొదటి వారి సిగ్గును కప్పడం కోసం రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. అంటే చర్మపు చొక్కాయిలు అని రాయబడింది 3:21. ఆదికాండం 3:21. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి. ఎలా వచ్చింది చర్మం? చర్మం రావాలంటే ఏం చేయాలి? ఏదో ఒక జంతువుని చంపాలి, దాని చర్మాన్ని ఒలిచేయాలి. అన్నిటికీ చర్మాలు వచ్చేస్తాయి కానీ మనిషికి చర్మం రాదు. మనిషి చర్మం వలవడానికి రాదు, నేను చెక్కేయాలి తప్ప వలవడానికి రాదు. అవి ఊరినే విడిపోద్ది అంతే. అలా అయితే చర్మం ఒంటి మీద నుంచి అలా విడిపోద్ది, కానీ మనిషికి మాత్రం రాదు అలా. ఏంటంటే అన్ని మాట చేత చేయబడ్డాయి. ఇవన్నీ దేవుని పోలిక చొప్పున ఆయన చేతులతో నిర్మించబడ్డాడు కాబట్టి మనిషి ఈ చర్మం ఏమీ ఒలవడానికి కుదరదు. చర్మం ఒలిచేస్తానంటారు కానీ ఒకటి అబద్ధం. అది మనిషిని అలా చేయలేరు ఎవరు కూడా. చెక్కేయాలంతే, చెక్కుతారు అంతే. ఆయన చెక్కాల్సి వస్తుంది. బొబ్బాసిగా చెక్కినట్టు చెక్కాలి తప్ప పై చర్మాన్ని వలవడానికైతే రాదు. ఆయన రక్తాన్ని చిందించి ఆ చర్మాలని ఒలిపించి ఆ చర్మాలతో వారికి చొక్కాయలు కుట్టించి వారికి తొడిగించి, అంటే ఆయనే వారి సిగ్గును కప్పి పండు అవతలగాను పండు. ఇక్కడే ఉన్నారంటే జీవవృక్ష ఫలాన్ని కూడా తింటారు. మీరు తింటే ఇంకెప్పటికీ పాపిగా ఉండిపోతారు. కాబట్టి కోపించి వారిని తరిమేయడంలో కూడా ప్రేమ ఉంది. ప్రేమతోనే వారిని తరిమేశాడు. ఎందుకంటే 22వ వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము ఎలా పాపిగా జీవిస్తాడేమో. నిరంతరము పాపిగా జీవిస్తే పాపికి ఎక్కడగా చోటు? పాతాళమే. వాళ్ళు ఖచ్చితంగా పాతాళానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళు పాతాళ శిక్షని తప్పించుకోవడానికి వీలుగా ఆ పరదేశంలో నుంచి బయటికి ఆయన తరిమేశాడు. తరిమేసి ఈ లోకంలో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అంటించుకున్న దాన్ని వదిలించుకోవాలా, ఆజ్ఞాతిక్రమ పాపాన్ని వదిలించుకోవాలా, దానివల్ల వచ్చినటువంటి శాపాన్ని వదిలించుకోవాలా. అందుకొరకు నువ్వు ప్రయాసపడాలి అని చెప్పేసి దేవుడు చెప్పాడు. ముందు ధర్మశాస్త్రం లేదు. ఆ ధర్మశాస్త్రం లేని రోజుల్లో కూడా యథార్థంగా నడుచుకున్నారు. ధర్మశాస్త్రమే లేదు.
అబ్రహాం గారి కాలంలో ధర్మశాస్త్రం ఉందా? ఇసాకు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? యోసేపు కాలంలో ఉందా ధర్మశాస్త్రం? లేదు కదా. యాకోబు కాలంలోనూ లేదు కదా. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా దేవునికి ఇష్టలుగా, ధర్మశాస్త్రం లేకుండానే దేవునికి ఇష్టలుగా నడుచుకున్నారు. అంటే ధర్మశాస్త్రం ఎందుకు ఉపయోగపడుద్ది? తమకు తాముగా యథార్థవంతులుగా జీవించలేకపోతున్న వారికి దిశానిర్దేశం చేయడానికి ఇవ్వబడింది ఇది. అది లేకుండా తమకు తాముగానే సృష్టికర్త ఉన్నాడు, ఆయనలే మనం సృజించాడు అని చెప్పేసి ఆయన ఎందు భయము భక్తి కలిగి నడుచుకోవడం కూడా కుదురుద్ది. అలా కొంతమంది నడుచుకున్నారు. అయితే కొద్దిమంది మట్టుకే. దేవునితో నడిచిన హనోక్ కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేదు కదా. దేవుని వాక్కు విని వాట తయారు చేసుకున్న నోవహు కాలంలో ధర్మశాస్త్రం ఉందా? లేవు. ధర్మశాస్త్రం లేని రోజుల్లోనే వాళ్ళు దేవునికి ఇష్టలుగా నడుచుకున్నారు. ఆయనతో కూడా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత వాళ్ళ మట్టుకు వాళ్ళుగా నేరుగా దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం ద్వారా దేవునికి ఇష్టలు అవుతారనే ఉద్దేశంతో ఆయన ఒక ధర్మశాస్త్రాన్ని మనకి ఇప్పించాడు. నిర్గమకాండము 20వ అధ్యాయం వరకు ధర్మశాస్త్రమే లేదు, ఆ అధ్యాయంలోనే ఇచ్చాడు. అక్కడి నుంచి ధర్మశాస్త్రం వచ్చింది. అయితే ఈ ధర్మశాస్త్రం దానివల్ల మీరు సిగ్గును కప్పుకోవచ్చు, నూతన నీతి మైమరువులను ధరించుకోవచ్చు, బహిర్గతమైన వారి సిగ్గును కప్పుకోవచ్చు అని దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ ధర్మశాస్త్రం ఏమైపోయింది? ఒక ఆచారంగా మారిపోయింది, ఒక సంప్రదాయంగా మారిపోయింది. కొన్ని ఆచారాలు మనం ఎందుకు అనుసరిస్తామో మనకే తెలియదు, కొన్ని సంప్రదాయాలు ఎందుకు పాటిస్తామో మనకే తెలియదు. ఆ పాటించమని అడిగితే ఏమో నాకేం తెలుసు అంటారు, అంతే. మా అమ్మ చెప్పింది, మీ అమ్మకి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది అంటే అలాలు చెప్పారు కాబట్టి మనం చేస్తున్నాం, అంతే. అది ఎందుకు చేస్తున్నామో కూడా మనకు తెలియదు. అలా మారిపోయినాయి, ఒక ఆచారంగానో ఒక సంప్రదాయంగానో ఇవి మారిపోయాయి, అంతే. కాబట్టి యథార్థంగా ఆ ఆజ్ఞాతిక్రమ పాపం వల్ల వచ్చినటువంటి సిగ్గును శాపాన్ని అయితే ఇవి కప్పలేకపోతున్నాయి. అంతిమంగా వాళ్ళ డెస్టినేషన్ ఏమవుతుందంటే పరలోకం గాడల్లా పాపంలోనే నిలిచి ఉండిపోయారు. కాబట్టి దానివల్ల వచ్చే శిక్ష ఏంటంటే మరణమే. అందుకోసం ఏం చేయాల్సి వచ్చింది? మళ్ళీ వీటినైతే జయించలేకపోతున్నారు, వీటి వల్ల సిగ్గు తెచ్చుకుంటూ ఉన్నారు, వీటి చేతుల్లో ఓడిపోయి తలవంపులు తెచ్చుకుంటున్నారు. అటువంటి వాటి అన్నింటినీ మళ్ళీ తిరిగి గెలిచి అందరి తలలు పైకెత్తేలా చేయడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చున్నాడు, వచ్చి గెలిచేశాడు. అందుకే నేను ఈ లోకమును జయించాను, భయపడద్దు, ఈ లోకాన్ని నేను జయించేశాను. ఇబ్బందులు వస్తాయి. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుణ్ణి కుమారుడికి లోకానికి వచ్చిన నాకు రాలా అవమానాలు. నా సహోదరులు నన్ను అంగీకరించారా? నా సహోదరులే నన్ను అంగీకరించలేదు. కాబట్టి నన్ను బట్టి నీ ఇంటని సహోదరులు కూడా నేను అంగీకరించకపోవచ్చు, నేను ఇరుగు పొరుగు వారు నేను అంగీకరించకపోవచ్చు. అందరి వల్ల నీకు కొంచెం ఇబ్బందులు వస్తూనే ఉంటాయి, లోకల్లో నీకు శ్రమ వస్తూనే ఉంటుంది. అయినా భయపడద్దు, ఎందుకంటే ఆ లోకాన్ని నేను గెలిచాను. గెలవాలనేటువంటి ఆశ నీలో బలంగా ఉంటే
మార్గదర్శకుడినైనా నన్ను చూడు, నా అడుగు జాడలను చూడు, నేను నడిచిన విధానాన్ని చూడు, నా వైపు చూడు. హెబ్రీకి అంతకథ చెప్తాడు కదా 12 మొదటి వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మన చుట్టూ మేఘము వలె ఆవరించి ఉండగా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు, ఆయన వైపే చూడాల. విశ్వాసానికి కర్త ఆయనే. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, అది యేసుక్రీస్తుని గురించి అని పౌలు గారు చెప్పాడు. కాబట్టి విశ్వాసానికి మూలమైన వాడు ఆయనే, కర్త ఆయనే. ఆ విశ్వాసాన్ని మనలో కొనసాగించేవాడు కూడా ఆయనే. ఆయన సహాయం లేకుండా ఈ లోకంలో విశ్వాసులంగా స్థిరంగా నిలిచి నడవడం అసాధ్యం. ఆయనే సహాయం చేస్తాడు తప్పకుండా. పుట్టి జక్కయ్య గారిలోకి వచ్చినటువంటి ఒక ఆశ, యేసు ఎవరో చూడాలి అనే ఒక ఆశ ఎప్పుడైతే ఆయనలో కలిగిందో అప్పుడే ప్రభు ఆయన చూసేశాడు. నన్ను చూడాలనేటువంటి కోరిక ఈ జక్కయ్య గారికి కలిగి ఉన్నాడు. కాబట్టి నేను ఇతనికి సహాయపడాలా, ఇతనికి ఒక ఆలోచన ఇవ్వాలా, ఇతను నన్ను చూసేలా నేనే మార్గాన్ని ఉపదేశించాలా అని అనుకుని జక్కయ్య గారిని చెట్టెక్కించాడు. లేకపోతే చెట్టు దాకా పోడు. మనకు సాధారణంగా మనకి ఎలా ఉంటుంది, చూద్దాము అనుకుంటాం, వెళ్తాం, విపరీతంగా గుంపు గుంపు కింద జనం వచ్చేసారనుకోండి, కనబట్టలేదు పోనీ అని చెప్పేసి చూడాలనే కోరికని చంపేసుకుంటాం. కానీ ఆ చూడాలనే కోరిక ఈ జక్కయ్య గారులు ఎందుకు ముందుకు వెళ్ళింది? అప్పుడే ప్రభు ఆయన్ని చూసేశాడు. అతని హృదయంలో ఉన్న ఆ కోరికను ఆయన గమనించాడు. దాన్ని తీర్చాలని సహాయం చేయడం మొదలెట్టాడు ఆయనే. లేకపోతే అసలు పొట్టోడు అంతలా ఉండి వేడి చెట్టుని ఎలా ఎక్కాడు? ఆయనే సహాయం చేశాడు అంతే. లేకపోతే ఎక్కగలరా? అసలు జక్కయ్య గారి చెట్టు ఎక్కే అవసరం ఉందా? అసలు చెట్టు ఎక్కడం వచ్చా అతనికి? డబ్బున్న వాళ్ళు చెట్లు ఎక్కే పనులేంటి? పెళ్ళితే 3 మంది వస్తారు, చెట్టు ఎక్కువ 4 కొబ్బరికాయలు అంటే టకటక ఎక్కేసి తీసేస్తారు అంతే. అంతేగాని కొబ్బరికాయల కోసం ఎక్కుతారు డబ్బున్న వాళ్ళు చెట్టు ఎక్కుతారా? ఎక్కుతారా? చెట్టు ఎక్కడం అవసరం ఉంటుంది వాళ్ళకి? అసలు నేర్చుకుంటారా? వాళ్ళకి పని ఉంది. పిలితే పెళ్ళికి వాళ్ళు 3 మంది ఉంటారు. అలా జక్కయ్య గారు పిలితే చాలు, ఎవడైనా వచ్చేస్తాడు. భక్తి లేకపోయినా భయంతో అయినా వచ్చేస్తారు. ఆయన అంటే వాళ్ళకి భయం. ఎందుకంటే ముక్కు పిండి వసూలు చేస్తాడు పనులు, ఏమాత్రం కూడా దయదాల్చడం, అందరినీ లాగుతాడు. కాబట్టి మ్యాక్సిమం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కనపడ్డారంటే ఆయన చెప్పినట్టు చేయాల్సిందే, లేకపోతే ఏం చేస్తాడో తర్వాత, ఇలాంటి భయం. 3 మంది ఉంటారు ఆయన మాట చొప్పున చేసేవాళ్ళు. కాబట్టి ఆయన చెట్టు ఎక్కాలి అవసరత లేదు. ఆయన చెట్టు ఎక్కే అలవాటు ఆయనకు ఉండదు, ఆ నేర్పు ఉండదు. మరి ఎంతలావు చెట్టు? ఎందుకంటే చిన్న చెట్టు ఏం కాదు అది. రోడ్డు పక్కన మా నుండి కొమ్మలు ఇలా రోడ్డు మీదకి వస్తాయి, అంత పెద్ద చెట్టు అనమాట. మనం చూస్తాం కదా, అటు భీమవరం వెళ్తున్నాం అనుకోండి, రోడ్డు పక్కన నుండి చెట్లు కొమ్మలు ఇలా రోడ్డు మీదకి వస్తాయి, ఎత్తులు, కింద నుంచి బస్సులు వెళ్ళిపోతాయి అవి హైట్లో అనమాట. అలాంటి కొమ్మ మీదకి వెళ్ళాడు ఆయన. అప్పుడు కానీ రోడ్డు అంటే వచ్చేవాడు కనబడ్డు కదా. మరి అంత లావు ఉన్న ఈ మొదలు కలిగిన ఈ చెట్టును ఎలా ఎక్కాడు? సహాయం చేసేది ప్రభువే. అతని హృదయంలో కలిగినటువంటి ఆశను బట్టి ఆయన సహాయం చేశాడు. అందుకని హెబ్రీకి అంతగా మాట చెప్తాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు. నువ్వు ఆయన వైపు చూస్తే చాలు,
అన్నీ ఆయనే చేయించేస్తాడు నీ చేత, ఆయనే చేయించేస్తాడు. అంతా చూస్తూనే ఉన్నాడు. ఆయనకి పాప అవస్థ పడుతూ ఎక్కి జారి మొత్తం మీద ఎక్కేసి అడ్డు కొమ్మకి వచ్చేసి ఆ కొమ్మ మీద కూర్చొని ఏదో ఇలా పట్టుకుని అలా రోడ్డంకి అలా చూస్తూ ఉన్నాడు ప్రభు వస్తుండే. ముందు ఆకులెట్టుకునే ఉండొచ్చు, చాటు కనపడకూడదని. తర్వాత ఆకుందా ఏముందో చూడడానికి ఆయన చూడడం మొదలెట్టిన కాడి నుంచి అడ్డంగా ఏముందో కూడా తెలియదు. ఇక అంత తన్మయత్వంలో ఉండిపోయి ప్రభువుని చూస్తూ ఉంటే ఆయన వచ్చి ఆ చెట్టు కొమ్మ కింద ఆగిపోయి పేరెట్టి పిలిచాడు. జక్కయ్య గారికి ఆయనకి ఏం పరిచయం ఉంది? ఎప్పుడైనా జక్కయ్య యేసుప్రభు దగ్గరికి వచ్చాడా? అది యేసుప్రభు ఎప్పుడైనా జక్కయ్యని చూశాడా? ఆయనతో మాట్లాడా? ఏం లేవు కదా. ఏం లేకుండానే జక్కయ్య, పోనీ ఎవరైనా చూసి జక్కయ్య గారు చెట్టు ఎక్కాడని చెప్పారు ఆయనకి? ఎవరికీ తెలియదు. ఆయన చెట్టుపై కూర్చున్నాడు సంగతి ఎవరికీ తెలియదు. ఆయనే వచ్చి అక్కడ ఆగేటప్పటికి అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇక్కడ ఆగాడేంటి, ఇక్కడ ఆగాడేంటి ఈయన? అప్పుడు తల పైకి ఎత్తి అందరూ పైకి, ఆయన తల పైకి ఎత్తారు. ఆయన ఏం చేస్తే అదే చేస్తారు. ఇక ఆగితే ఆగుతారు, నడితే నడుస్తారు, అటు చూస్తే ఇటు చూస్తారు, అటు చూస్తే అటు చూస్తారు, పైకి చూస్తే పైకి చూస్తారు. ఆయన ఫాలో అవుతున్నారు అంతే కదా. అలా పైకి చూసినప్పుడు అందరూ పైకి చూస్తున్నారు. చక్కగా త్వరగా దిగు. ఎవరు తెలిసింది ఆయన పేరు? ఆయన చెట్టు మీద కూర్చున్నాడు తెలుసు, ఆయనకి అంతా తెలుసు. కాబట్టి విశ్వాసమునకు కర్త ఆయనే, జక్కయ్యలో ఒక విశ్వాసాన్ని పుట్టించినోడు ఆయనే, అయితే ఆయన చెట్టెక్కి ఆయన చూసేదాకా కొనసాగించినోడు కూడా ఆయనే. అది అలానే కంటిన్యూ అయిపోయింది. నువ్వు దిగు త్వరగా అన్నప్పుడు చాలా గబగబా దిగాడు, దూకేసాడు, వచ్చేసి వెంటనే ప్రభువుని చేర్చుకున్నట్టుగా రాయబడింది. హృదయంలోకి చేర్చేసుకున్నాడంట. చేర్చుకోవాలంటే, లోపల పెట్టుకోవాలంటే ఏం చేయాలి? ముందు అరువు పెద్ద మంచం తెచ్చాం. అప్పటికీ గదిలో మూడు 6 మంచం ఒకటి ఉంది, ఒక్కొక్క మంచం. ఇది లోపల చేర్చాలంటే ఏం చేయాలి? ముందు ఆ లోపల అనేది బయట పడేయాలి కదా. లోపల అనేది బయట పడితే నీది అందులో పెడతాకూడదు. ప్రభువుని చేర్చుకున్నాడు అంటే అర్థం ఏంటి? అప్పటి వరకు ప్రభువుకి ఇష్టం కానీ అసలు హృదయంలో ఏమున్నాయో వాడన్నింటినీ తీసేసుకున్నాడు, ఖాళీ చేసేసుకున్నాడు. అప్పుడు కానీ ఈయన అందులో పెట్టడం. ఎలా చేసుకున్నాడు? ఖాళీ చేసుకోమని ఏమైనా యేసు ప్రభు చెప్పాడా? ఏం చెప్పలేదే. తనకు తానుగానే ప్రభువా ఆస్తులు సగం పేదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గరైనా ₹1 అన్యాయంగా తీసుకుంటే రూపాయికి 4 రూపాయలు చెల్లించేస్తాను. ఎలా వచ్చినాయి ఈ ప్రకటనలు? నన్ను బిగి రమ్మంటున్నావు, ఇలాంటివన్నీ పెట్టుకున్నాను రమ్మంటే ఎలాగా? ఇవన్నీ తీసేయి, ఇవన్నీ ఖాళీ చేసేయి అని నేను ప్రభు చెప్పాడు ఆయనకి? చెప్పలేదే. చెప్పకుండానే ఎలా చేస్తున్నాడు ఇవన్నీ? ఒక్కసారి ఆయనకి చోటిస్తే చాలు, విశ్వాసమునకు కర్త అయిన ఆయన వైపు చూస్తే చాలు, ఇక అన్నీ ఆటోమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో ఆయనే జరిగించుకుంటాడు. ఇప్పుడు ఇంకో మాట చెప్పాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఈతడును అబ్రహాము కుమారుడే అని చెప్పాడు కదా. కాబట్టి మన ఈ లోకాన్ని గెలవాలి అంటే మనం చూడాల్సింది యేసు వైపు చూడాల్సింది. అంటే ఎవరు ఆయన సిలువ వేసినప్పుడు ఇలా ఉండుంటాడు, ఇలాంటి సిలువ మీద ఇలా ఉండుంటాడు ఆయన చెప్పేసి చెక్కుతున్నారు బొమ్మలు. సిలువ, దాని మీద ఒక బొమ్మ, అది ఇంట్లో పెట్టుకుని దాని వైపు చూస్తూ కాదు. అది ఎవడో ఒక మనిషి రూపించాడు, ఊహించి సిద్ధపరిచిన ఒక బొమ్మ. అది ఆయన కాదు. చూడాల్సింది దాని వైపు కాదు, సిలువ వైపు చూస్తూ అని కూడా రాయబడింది. అంటే సిలువని చూడమనా? అది ఆ పైన టవర్ మీద అక్కడ సిలువ పెట్టారు. ఇప్పుడు చూడాలంటే అక్కడికి వచ్చి కూర్చొని అలా చూస్తూ ఉండాలి. అదేం చేస్తుంది? అది కాదు.
సిలువ అంటే శ్రమలు. ఆయన సిలువ మీద నీ కొరకు నా కొరకు అనుభవించినటువంటి శ్రమలను చూడాలా. మనకు చిన్న శ్రమ వచ్చినప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకోవాలా. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే అబ్బా అని గంతులేస్తాం మనం. అప్పుడు గుర్తు తెచ్చుకోవాలా, అబ్బా ఈ ముళ్ళే తట్టుకోలేకపోతున్నాను ఆయన. 6 అంగుళాల వాసమేకలు తెగేశారా నీ చేతుల్లో. ఇంత పొడుగైన షార్పు ముళ్ళు 17 ముళ్ళు నీ తలల్లో గుచ్చారా. మళ్ళీ కిరీటంలో 17 ముళ్ళు వచ్చినాయంట. 17 దిగబడి చాలా షార్ప్ అంట ముళ్ళు. అలా అలా పెడితే వెళ్ళిపోతుంది లోపలికి. ఇంత పొడుగు ఉంటాయి ఆ ముళ్ళు, కాండాన్ని పట్టుకుని ఉంటాయి. ఇలాంటివి ఊడిపోవు. చూసారా ముళ్ళు మీరు? గవర్నమెంట్ తుమ్మలు చూసారా? గవర్నమెంట్ కంచి అంటారు, గవర్నమెంట్ తుమ్మ. మామూలు తుమ్మ ఉంటుంది, గవర్నమెంట్ తుమ్మ ఉంటుంది. చూసారా? ఇప్పుడు గవర్నమెంట్ తుమ్మలు తగ్గిపోయినాయి, మొత్తం నాశనం చేసేసారు. ఆకమళి దెబ్బంతా దాని రాజ్యమే ఇది వరకు. ఆకమళి దెబ్బనండి అయ్యే ఉండి అప్పుడు ఎవరు ఇల్లు కట్టుకోవాలి. అక్కడ చావిటి పర్రాను అక్కడక్కడ గవర్నమెంట్ కంచి తుమ్మలు ఉంటాయి. మామూలు తుమ్మ ఉంటుంది, మామూలు తుమ్మ ముళ్ళు పొడుగ్గానే ఉంటుంది సన్నంగా. ఈ గవర్నమెంట్ తుమ్మది అది పొడుగ్గానే ఉంటుంది. రెండింటికి తేడా ఏంటంటే మామూలు తుమ్మ ముళ్ళు పైన తొక్కన పట్టుకుని ఉంటుంది. ఎలా అంటే ఊడొచ్చేస్తుంది, ఆ తొక్కతో పాటు ఇలా ఊడొచ్చేస్తుంది ఆ ముళ్ళు. కానీ గవర్నమెంట్ కంచి కాండంలో నుంచి వస్తుంది. పైనుండి ఈ తొక్కకి ముళ్ళుకి సంబంధం ఉండదు, ఆ ముళ్ళే కాండం లోపల నుంచి వస్తుంది. కాబట్టి ఇది రాదు, తీతే రాదు. సాధారణంగా ఈ ఇరగవు, గుచ్చుకుపోతాయి, మళ్ళీ పీకుతాం మనం. మామూలు తుమ్మ మళ్ళీ ఇరిగిపోతాయి, మామూలు తుమ్మలు దిగి ఇరిగిపోతాయి. కానీ గవర్నమెంట్ తుమ్మ ఇరగదు, కసక్క లాంగ్ ఊరిపోతాయి, మళ్ళీ లాగుతాం మనం. అలా గవర్నమెంట్ తుమ్మ ముళ్ళు లాంటివి షార్ప్ ఇంత పొడుగు ముళ్ళు ఉంటాయి, ఎడారి ముళ్ళు అనమాట. అంత పొడుగు కొమ్మ ఉంటే ఆ కొమ్మకు ముళ్ళు ఉంటాయి. దాన్ని అల్లేరు, ఒక కిరీటంలాగా మెలేశారు. మెలేసి దాన్ని పట్టుకొచ్చి తల మీద ఇలా నొక్కితే 17 ముళ్ళు దిగిలినాయి ఆయన తలలోకి. సర్రమని తేలికుంటున్నంత బాధ వచ్చేదంట ముళ్ళు గుచ్చుకుంటే. అలాంటి 17 ముళ్ళు ఆయన తలలో గుచ్చుకున్నాయి. ఇంత ముళ్ళు దిగితే మనకి అబ్బో బాబో అని కాలు పెట్టుకుని కూర్చుంటాం. అప్పుడు గుర్తు తెచ్చుకోవాలా, ఇంత చిన్న శ్రమ, చిన్న ముళ్ళు గుచ్చుకుంటే నేను ఇంత బాధపడుతున్నాం. నీ కొరకు నీ తలతో నీ ఆలోచనలతో చేసిన పాపాలన్నిటి నిమిత్తము 17 ముళ్ళు ఆయన తలలో దిగాయి. గుర్తు తెచ్చుకో, గుర్తు తెచ్చుకో. ఇది మనకు కావలసింది. సిలువ వైపు చూస్తూ, యేసు వైపు చూస్తూ అంటే ఆయన నీ కోసం నా కోసం ఆయన అనుభవించినటువంటి శ్రమలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన కోసమా ఇవన్నీ? ఆయన కోసం కాదు. నీ సిగ్గును కప్పడానికి, నీ జన్మ పాపాన్ని పోగొట్టడానికి, నీ కర్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి, నిర్దోషము నిష్కల్మషమైనటువంటి గొర్రె పిల్లల నీ కొరకు నా కొరకే ఆయన వధింపబడ్డాడు. అయితే మనుషులు ఆయన్ని చంపేశామనుకున్నారు అంతే. కానీ ఆయన తనకు తానుగానే ఇదంతా చేయించుకున్నాడు. ఆయన ఎవరైనా పట్టుకోగలరా? ఆయన బంధించగలరా? ఆయన్ని కొట్టగలరా? ఆయన హింసించగలరా? ఆయన చంపగలరా? యోహాను సువార్తలో చూస్తాం. ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఒలివ తోటలోకి వచ్చినప్పుడు కాగడాలు, గొలుసులు, కత్తులు, గుదిగులు అన్నీ పట్టుకుని వచ్చేస్తుంటారు. ఆయన ఎదురుపడి ఏంటి ఎవరి కోసం వచ్చారు మీరు అంటాడు. వాళ్ళు నజరేయుడిని యేసుని పట్టుకోవడానికి వచ్చామంటారు. నేనే అంటాడు. నేనే మీద పడి పట్టేసుకోవాలి కదా. నేనే అనేసరికి అందరూ నేల మీద బాకరిల్లిపోయారు, బార్లా పడిపోయారు అందరూ. నేనే అంటే నేనేంటి పట్టేసుకోవాలి కదా. ఆయనకే ఎదుక్కుంటూ వచ్చారు, కత్తులు గుదిలు అన్నీ పట్టుకుని వచ్చారు. నేనేం చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఆయన పట్టుకోలేకపోయారు? ఆయన ఇష్టం లేకుండా ఆయన్ని పట్టుకోవడం అసాధ్యం.
పడిపోయి మళ్ళీ లేచారు. పాపం పిల్లలు తోలుకుంటూ లేచి మళ్ళీ లేచారు. మళ్ళీ అడిగాడు, ఎవరిని ఎత్తుకుతున్నారు మీరని. అప్పుడు మళ్ళీ నజరేయుడని యేసుని అన్నారు ఆయన. ఆహా, అయితే నేనే, వీరిని పోనీయండి అన్నాడు. ఆయనతో పాటు ఉన్నారు 10-11 మంది శిష్యులు ఉన్నారు కదా, 11 మంది ఉన్నారు ఆయనతో. నేనే, వీరిని పోనీయండి అంటే నన్ను పట్టుకోండి అని ఆయన సమ్మతించాడు. అప్పుడు పట్టుకున్నారు ఆయన. వీళ్ళేదో పెద్ద వీరత్వంతో ఆయన పట్టేసుకున్నాడు. కపామని ఆయన పట్టేసుకుని గొలుసులు ఎట్టి కట్టేసేసి వాళ్ళ వీరత్వంతో పట్టేసుకున్నట్టు ఇక్కడ రకరకాల బిల్డప్లను చేసేసారు. ఆయన అనుమతి ఇస్తేనే ఏ బిల్డప్ అయినా, ఆయన ఊ కొడితేనే మనం ఏదైనా చేసేది. మరి ఎంత చేసినా ఆయన ఊ అంటేనే. ఆయన ఊ అనకుండా మనం ఏం చేయగలుగుతాం? మన వల్ల ఏమీ కానే కాదు. కాబట్టి ఆది తల్లిదండ్రుల దోషం కదా, దానివల్ల మనకు వచ్చినటువంటి సిగ్గు, మనకు వచ్చినటువంటి పాపం, శాపం, అలాగే పరదేశం నుంచి వెలుపలికి నెట్టివేయబడ్డం, ఇవన్నీ వారి దోషాల వల్లే మనకి ప్రాప్తించాయి. వీటన్నిటినీ మళ్ళీ తిరిగి పోగొట్టుకుని లోకాన్ని జయించి మళ్ళీ ప్రభు దగ్గరికి ఎట్టి పరదేశికి వెళ్ళిపోవడానికి మార్గం చూపించడానికే అని వచ్చాడు ఆయన. మీరు లోకాన్ని గెలవలేకపోయారు కదా, శరీరాశని గెలవలేకపోయారు కదా, నేత్రాశని గెలవలేకపోయారు కదా, జీవపు డంబాన్ని గెలవలేకపోయారు కదా. ఇదిగో చూడండి, ఇది సులువే, నన్ను అనుసరించండి, నేను గెలిచాను, నా వేళ మీరు కూడా గెలుస్తారు అని ఒక మార్గాన్ని చూపించడానికి, సిగ్గును పోగొట్టుకునే మార్గాన్ని చూపించడానికి, జన్మ పాపాన్ని పోగొట్టుకునే మార్గాన్ని చూపించడానికి, దారి మర్చిపోయాం, దారి తప్పాం, మళ్ళీ తిరిగి పరదేశుకు దారి చూపించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. పాపులైన మానవుల మరణ భయమును తొలగించడానికి క్రీస్తు మరణమును జయించి తిరిగి లేచాడు. తిరిగి లేచాడనే మాటలు ఇప్పుడు మందిరాల్లో ఎక్కువగా వినపడవు. ఆయన శ్రమ పడుతున్నమే చెప్తారు, శ్రమ పడతాం మాత్రమే చెప్తారు. ఎప్పుడు లేచాడు మొదలెడతారంటే మళ్ళీ ఈస్టర్ రోజున అప్పుడు లేచాడు. ఆయన ఎప్పుడో లేచిపోయాడు. ఆయన ఇప్పుడు లేవడం ఏంటి, సుమారుగా 2000 సంవత్సరాలు అయిపోతుంది కదా ఆయన లేచి వెళ్ళిపోవడం. కానీ ఇంకా ఆయన్ని మన శ్రమల్లోనే ఉంచాం, ఇంకా సెలవులు పెట్టలేదు, సమాధిలో కూడా పంపించలే, ఇంకా శ్రమలే. వీటి గురించి ఆలోచన చేస్తుంటాం మనం. ఆయన ఎప్పుడో చనిపోయాడు, ఎప్పుడో మరణం జయించి తిరిగి లేచాడు, ఎప్పుడో ఆరోహణుడు వెళ్ళిపోయాడు. కానీ ఇంకా ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ మస్మ బుధవారం మొదలు పెట్టుకుని రోజు ఆయన పడ్డ శ్రమల గుర్తు చేసుకుంటూ ఉంటాం. గుడ్ ఫ్రైడే రోజున ఆయనకి సిలువేసి సమాధి చేయించేస్తాం. ఆ తర్వాత ఆదివారం పొద్దునే లేచి బట్టలు ఇచ్చుకొని గీతం గీతం జయ జయ గీత అప్పుడు పాడతాం. అది ఎప్పుడో 2000 అయిపోయింది. ఆ గీతం పాడేసి ఎప్పుడో లేచిపోయాడు, ఎప్పుడో కదా. అదే మరి ఇంకా మనం ఇంకా పూర్తిగా అది అక్కడే ఆ టెన్షన్లోనే ఒక క్రమం, ఒక పద్ధతి అనుకుంటూ వాటిలోనే వెళ్ళిపోతున్నాం. ఒక కర్మకాండ, ఒక ఆచారం, ఒక సాంప్రదాయం, పద్ధతులు. ప్రభు ఏం చేసినా మన సిగ్గును కప్పడానికి, ప్రభు ఏం చేసినా మన జన్మ పాపాన్ని తొలగించుకోవడానికి, మనకు మార్గం చూపించడానికి, ప్రభు ఏం చేసినా ఆయన అడుగుజాడలను అనుసరించి పరదేశ దాకా మనం వెళ్ళాలని తప్ప మరొకటి కాదు. కాబట్టి మనకి ముఖ్యమైనవి ఇవి, కర్మకాండ కాదు, ఆచారము సంప్రదాయం కాదు. నేను నా ప్రభు వైపే చూస్తున్నానా, ఆయన అడుగుజాడల్ని నేను చూస్తున్నానా, వాటిని అనుసరించి నడుస్తున్నానా, లోకాన్ని గెలవడానికి చూపించిన మార్గం ఉంది కదా, నేను దాన్ని అనుసరిస్తున్నానా? ఈ ఆలోచనకు బదులు ఒక క్రమం, ఎవరూ కల్పించినటువంటి క్రమం, ఏదో కొంతమంది మత సంస్కర్తలు ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, దేవుడు చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది. ఆ ప్రకారమే మనం వెళ్ళిపోతూ ఉన్నాం. కాబట్టి మొత్తం మీద ప్రభు ఎందుకు అంటే మత్తయి సువార్తలో 16:21 అప్పటి నుండి
తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యము అని ముందు చెప్పేసాడు ఆయన. నేను యెరూషలేముకి వెళ్తాను, ప్రధాన యాజకుల చేత పెద్దల చేత యూదుల చేత నేను ఎన్నో జరుగుతాయి. ఇవన్నీ ఆఖరికి చంపేస్తారు, సమాధిలో కూడా పెడతారు. నేను మరణమును జయించి నేను తిరిగి మళ్ళీ లేస్తాను. ఇది తథ్యం, అగత్యం, ఇది తప్పకుండా జరగాల్సింది ఇది అని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన చెప్పినటువంటి మాటలు ఇవి. 17:23 వారాయనను చంపుదురు, మూడవ దినమున ఆయన లేచునని. ఎవరు చెప్పారు? ఇది ఆయనే చెప్పాడు. ఇది మాట మనిషి కుమారుడు అంటూ ప్రస్తావిస్తూ చెప్పిన మాట. చంపుతారు, సమాధి చేస్తారు, మూడవ దినాన ఆయన తప్పకుండా లేస్తాడు. నేను లేస్తాను. 20:19 ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయన అప్పగింతురు. మూడవ దినాన మళ్ళీ ఆయన మరణాన్ని జయించి తిరిగి లేస్తాడు. అది భయపడద్దు, నేను లోకమును జయించాను. భయపడద్దు. ఈ లోక పాపం వల్ల వచ్చేటువంటి మరణ శిక్ష ఏది ఉందో ఆ మరణాన్ని కూడా నేనే జయించేశాను అని ప్రభు చెప్పినటువంటి మాటలు. ఇక మత్తయి సువార్తలో చూసాం, వీళ్ళు మార్కులోనూ ఉంటాయి, లూకాలోనూ ఉంటాయి, యోహాన్లో కూడా ఉంటాయి. అది ఎక్కువగా మ్యాథ్యూస్ బాగా మనకి ప్రకటించాడు. అందులో తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయంలో 45వ వచనంలో ఒక విట్నెస్ మనకు కనబడుతుంది. ఆదాము అని మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ. జీవింపచేయు ఆత్మ. మొదటి ఆదాము జీవించు ఆత్మ అంతే. కానీ ఆ ఆత్మ చనిపోయాడు, మళ్ళీ అది జీవించలేదు. కానీ ఈయన ఎలాంటి వాడు? ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి. అది కడపటి ఆదాము అంటే కడపటి ఆదాముగా అంటే ఆదాము పాపరహితుడుగా నిర్మించబడినవాడు. ఆదాము పాపరహితుడిగానే ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు. రెండవ ఆదాం, కడపటి ఆదాం అంటే రెండవ ఆదాం వచ్చినటువంటి అని యేసు ప్రభువే. ఈయన ఏం చేశాడు? ఈయన ఏం చేసి జీవింపచేయు ఆత్మ. ఆదాము ఆ దోషం వల్ల మన మీదకి మరణ శాసనం వచ్చింది. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. ఆది ఆదాము మరణ శాసనము మా శరీరము ఏలుచుండగా. అమరుడవై ప్రభు భువికే తెచ్చి. అమరుడవై ప్రభు భువికే తెచ్చి. మరణపు ముల్లు విరచి మరణము గెలిచిన మా ప్రభువా. మరణపు ముల్లు విరచి మరణము గెలిచిన మా ప్రభువా. మరణమున్ దీన్ని కొద్దిగా తేడాతో చదువుకోండి. మరణమున్ కదా. రెండో మాట ఏంటి? మరణమున్. ఆ యుద్ధం ఎవరిది? రణం అంటే యుద్ధం. ఎవరిది ఆ యుద్ధం? మనదే. యుద్ధం మనం చేయలేకపోతున్నాం.
ఆ యుద్ధంలో మనం గెలవలేకపోతున్నాం, పదే పదే మనం ఓడిపోతున్నాం. కాబట్టి ఆయన వచ్చి మన స్థానంలో మన యుద్ధాన్ని, మా రణమున్ గెలిచిన మా ప్రభు అంటాడు. మా రణము, నా రణం మనది. రణం అంటే పోరాటం కదా. ఆ యుద్ధం ఎవరిది? మనదే. దాన్ని ఆయన గెలిచాడు కాబట్టి ఇంకా నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ యుద్ధాన్ని నేను గెలిచేశాను, నీ మరణాన్ని నేను గెలిచి పారేశాను. ఇక నువ్వు భయపడాల్సినటువంటి అవసరతే లేదు కదా. కాబట్టి తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది తల్లిదండ్రుల యొక్క దోషమే శాపమైపోయి మా మీద మరణంగా వచ్చి మమ్మల్ని ఏలుతూ మమ్మల్ని భయపెడుతూ ఉన్నటువంటి సమయంలో అమరుడుగా, అక్షయుడుగా నువ్వు ఈ లోకానికి వచ్చి మా రణాన్ని, మా స్థానంలో ఉండి మా యుద్ధాన్ని గెలిచావు. నువ్వు ఆ మరణ భయాన్ని పోగొట్టావు. కాబట్టి నేను తంబుర సితార వాయిస్తూ నిన్ను ఆరాధిస్తాను నాయన అని పాడేటువంటి ఒక పాటది కదా. ఇంకా హెబ్రీలు రాసిన పత్రికలో 2:14 చదువుదాం. హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు అది మానవులు, రక్తమాంసాలు గలవలే కదా. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలమనని సాతానుని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయడానికి, మరణ భయం చేత విడిపించడానికి ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన పిల్లలు కదా. నేల మంటితో నరుని చేశాడు అంటే ఏం చేశాడు? ఎముకలు, కీళ్ళు, కండరాలు, రక్తనాళాలు ఇవన్నీ అమర్చాడు కదా. రక్త మాంసములు గలవారయ్యారు. అలాంటి వారు ఈ లోకాన్ని గెలవలేకపోతున్నారు. మరణం భయంతో కొట్టుమిట్ట ఆడిపోతూ ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని ఆ భయానికి దూరం చేసి వారిని గెలిపించడం కోసమే రక్త మాంసాల్లో పాలివాడుగా ఆయన అవ్వాల్సి వచ్చింది. ఈ విషయం లోకానికి అర్థం కాదు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయనే వీరుడా, సూర్యుడా? 3 మేకులతో కొడితే పీక్కోలేకపోయాడు, గెలవలేకపోయాడు. మిమ్మల్ని ఏం గెలిపిస్తాడు? కొంతమంది ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ సత్యం ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడేమి ఆలోచన ఉండదు. లోపలికి వెళ్ళి ఆలోచన చేస్తే కొద్ది గొప్ప సత్యాలు తెలిసి వస్తాయి. కానీ ఎవరో అంటారు, దాన్ని మిగతా వాళ్ళందరూ పట్టుకుని వేలాడుతూ ఉంటారు అంతే. కానీ వాస్తవం ఏంటి? తన పిల్లలు రక్తమాంసములు గలవారు కాబట్టి వారిని పాపము నుండి, శాపము నుండి, మరణ భయాన్ని నుండి విడిపించటం కోసం అమరుడైన దేవుడే రక్త మాంసములలో పాలివాడయ్యి, నీలా రక్తం, నీలా మాంసం, నీలా ఎముకలు ఉన్నారు కదా. అటువంటి నేను గెలిచాను ఈ లోకాన్ని, మరణాన్ని గెలిచాను. కాబట్టి మీరు కూడా గెలవడం వీలే, సాధ్యమే. చూడండి, మన పిల్లలు ఇది ఏదో తినమై లోపలికి తీసుకోమంటే చేదు పువ్వు నాకు వద్దు ఇది అంటుంటే మనం ఏం చేస్తాం? అబ్బాయి ఏం లేదమ్మా, బాగానే ఉంటుంది, చూడు తిన్నానా, బాగుందా, ఏమైనా అయింది నాకు అని చూపిస్తాం కదా పిల్లలకి. చూపించమా? అదే మాదిరి ఈ రక్త మాంసాల్లో ఉండి లోకానికి గెలవలేని అంటున్నావు కదా నువ్వు. ఇదిగో నీలా రక్త మాంసాల్లోకి వచ్చాను, ఇది లోకాన్ని గెలిచాను కదా. కాబట్టి గెలవాలని కోరికలో ఉంది తప్ప మరి దాంట్లో లేదు. నువ్వు కూడా గెలవగలవు, భయపడద్దు, నేను గెలిచి చూపించాను, నువ్వు కూడా గెలవగలవు అని ప్రభు
ఓ గొప్ప హామీ మనకి, ఒక ధైర్యం మనకి. ఆయన ఇవ్వడం కోసమే ఈ లోకానికి ఆయన వచ్చినవాడు. హెబ్రీ 4:16 కనుక కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు నా ధైర్యంతో ఆ కృపాసనం దగ్గరికి, కృప పొందడానికే ఆయన దగ్గరికి వచ్చేది. కృప పొందడానికి, కృప నుండి కృప మరింతగా పొందడానికి దేవుని కృపాసన యొద్దకు మనం వస్తున్నాము. ఎందుకంటే మనం రక్తమాంసములు గలవారం కాబట్టి మన తండ్రి అయిన దేవుడు మనలో రక్తము మాంసం ఉన్నట్టుగానే ఆయన కూడా ఆ రూపంలోనికి వచ్చేసి మనం భయపడుతున్నటువంటి మరణాన్ని గెలిచేశాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆయన దగ్గరికి, ఆయన కృపాసన యొద్దకు సమయోచితమైన సహాయం కోసం వద్దాం. గెలవాలనే కోరిక మనకు ఉంటే దారి చూపించే ఆయన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయనే కదా. కాబట్టి మనం ఆరాధించడానికి ఎందుకంటే కారణాలు ఏమైనా కావాలా? అక్కర్లేదు. ఏ భయంతో మనం గజగజ వణుకుతున్నాము, అలాంటి భయాన్ని ఇలా తీసి పారేసిన వాడు. ఇదేనా ఈ మరణమేనా నిన్ను భయపెడుతుంది? ఇదేనా? ఇదిగో చూడు, మరణాన్ని నేను గేలిచి సజీవుండే లేచిపోయాను. కాబట్టి ఎందుకు మరణాన్ని భయపెడతాను? నన్ను అనుసరించు, నా అడుగుజాడలు అనుసరించు. ఈ సిలువ నీకు పెద్ద భారంగా ఉండదు. ఈ మరణం కూడా నీకు మరణంగా కూడా ఉండదు. ఈ మరణాన్ని తప్పకుండా నువ్వు గెలుస్తావు. నాతో పాటు నువ్వు కూడా పరదేశికి వచ్చేస్తావు అనేటువంటి ఒక ధైర్యాన్ని మనకి ఇవ్వడం కోసం వచ్చినటువంటి మన హీరో అయిన, మన సెలబ్రిటీ అయిన ఆరాధించడానికి ఆయనకంటే ఇంతకంటే ఎక్కువ కారణాలు మనకేమీ అక్కర్లేదు. టైం ఎంత అయిపోయిందో, టైం ఈరోజు కొత్త టైం కదా, ఎలా వెళ్ళిపోతా ఉంది. కానీ ఒక్కొక్కళ్ళు లేచి వెళ్తున్నారు. అందుకే ఎక్కువ టైం అయిపోయిందా, ఇప్పుడు లేచారు కదా, ఇద్దరు వెళ్ళారు లేచి బయటికి. దాని గురించి ముగించేస్తాను. ఇప్పుడు ఆరాధన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియపరులు ఒక తండ్రి, కృప కలిగిన మా దేవ, వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆజ్ఞాతిక్రమ పాపం చేసి నీతి అని మైమరు వారి మీద నుంచి ఈ పరిశుద్ధ మైమరు తొలగిపోయి తమను తాము దిగంబరులుగా చూసుకుని సిగ్గుపడి చెట్ల చాటుకు పారిపోయి ఆకులతో కచడాలు కొట్టుకుని సిగ్గును దాచుకోవాలని ఫెయిల్ అయినప్పుడు మీ స్వరం విన్నప్పుడు మరింతగా భయపడి దాక్కున్నవారు. కాబట్టి వారి సిగ్గును కప్పడం కోసం మీరే రక్తాన్ని చెందించి జంతువును వధించి దాని చర్మాన్ని ఒలిచి దాని చేత వారికి వస్త్రాలను మీరు కుట్టించి తాత్కాలికంగా సిగ్గును కప్పి పంపించినటువంటి వారు. కానీ శాశ్వతంగా ఈ సిగ్గును మానించి తొలగించడానికి, శాశ్వతంగా మమ్మల్ని ఏలుతున్న మరణ భయాన్ని పోగొట్టడానికి రక్తమాంసములు కలిగిన నీ పిల్లల కోసం వారి వలనే రక్తమాంసాల్లోకి లోకంలోకి వచ్చినటువంటి దేవా, వందనాలు, స్తోత్రాలు. ఏ రక్తమాంసాలతో ఈ లోకాన్ని మేము గెలవలేకపోతున్నామో అవే రక్తమాంసాలతో ఈ లోకాన్ని మీరు గెలిచి మా రణాన్ని గెలిచినటువంటి దేవ, వందనాలు, స్తోత్రాలు. ఆరాధనయుడా, కీర్తనయుడా, మిమ్మల్ని ఆరాధించడానికి ఎందుకంటే మాకు కారణాలు అక్కర్లేదు నాయన. మీ చేతి నిర్మాణమైన మా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, దైవత్వాన్ని విడిచిపెట్టి మంటి శరీరంలోకి వచ్చిన మా దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు ఇప్పుడు ఆరాధించిపోతున్నారు. మీరు ఆత్మయ్య ఉన్నారు కనుక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడు నేను యేసునామములో ఈ మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 1-5 వచనాలు. యేసే క్రీస్తయి ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవునిని ప్రేమించుచు
ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతే మా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? దేవుని పరిశుద్ధ వాక్యానికిలో దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా దేవా, వందనాలు, స్తోత్రాలు. మీ కృప చొప్పున మా జీవితాలలో అనుగ్రహించిన మా యొక్క సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాను. మా వినికిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి తండ్రి. ఈ లేఖనాన్ని బట్టి మాట్లాడడానికి దేనిని బలహీన నిలబడబోతున్నాను. నన్ను బలపరచండి, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నానోటి నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరినీ బట్టి వందనాలు, స్తోత్రాలు. దాని కొద్ది సమయం తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గవిని వైపు కేంద్రీకరించేలాగానే సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడనే సునాములు మనవులు సమర్పిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక మారు ప్రభు యొక్క కృపాసన దగ్గరకు వస్తున్నాము. మన ముందు ఇంకా శ్రేష్టమైన సమయం ఉంటుంది. మన కొరకై నలుగు కొట్టబడి సిలువను మోసి సిలువ కంట కొట్టబడి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన యేసు ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టె, అలాగే మన కొరకై చిందింపబడిన ఆయన రక్తానికి సాదృశ్యమైన రసం మన మధ్యన ఉన్నాయి. దానిలో మనం పాలు పొందడానికే మనల్ని మనం సిద్ధపరచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. దేవుని మూలంగా పుట్టిన వారెవరు? అటువంటి వారు మటుకి ఆయన దేహంలోనూ రక్తంలోనూ పాలు పంపులు పొందేందుకు అర్హులని కొంచెం వివరణాత్మకంగా ఈ 5వ అధ్యాయాన్ని చెప్తున్నాడు. 5వ అధ్యాయంలో 5 వచనాల్లో ఒకే మాట 5 పర్యాయాలు మనకి కనపడుతుంది. అది ప్రేమ. 5 సార్లు ప్రేమని 5 వచనాల్లోనూ 5 సార్లు చెప్పాడు. యేసే క్రీస్తు అంటే యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. మనల్ని అందరినీ రక్షించడానికి అభిషేకింపబడినటువంటి వాడు ఈయనే అని ఎవరు నమ్ముతారో వాళ్ళందరూ కూడా దేవుని మూలంగా పుట్టినవారు, అంటే ఆయన పిల్లలు. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలగుటకు వారికి అధికారం ఇచ్చను అని రాయబడింది. దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన యందు విశ్వాసం ఉంచాలా. ఆయనే క్రీస్తు అభిషిక్తుడు లేదా ఆయనే రక్షకుడు అని నమ్మాలా. అలా నమ్మితే చాలు. అలాంటి వారు దేవుని మూలంగా పుట్టినవారు దేవుని పిల్లలైపోతారు. అంటే పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడు. ప్రస్తుత దినాల్లో కన్న తల్లిదండ్రులను ప్రేమించట్లే బిడ్డలు. కన్న తల్లిదండ్రులను ప్రేమించే వారు లేకుండా అయిపోతున్నారు. ఇప్పుడు ఈ లోకం వెంబడిపోతున్నారు, ఈ లోక వ్యామోహాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ లోకం ముందు కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు చిన్నపోతున్నారు. దినాలు అలా మారిపోయినాయి. అంటే ఈ లోకనాథుని కబంధ హస్తాలలో ఈ లోకం చిక్కుకుపోయింది. కాబట్టి ఈ విషయం మనకి ఖచ్చితంగా నాటుకోవాలి. పుట్టించిన వారిని ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమిస్తాం మనం? తన రక్త మాంసాలను ఇచ్చి మనకి ఒక రూపునిచ్చి అన్నీ సాకి ఇంత చేసినటువంటి వారిని మనం ప్రేమించకపోతే
ఇక్కడ ఏం చెప్తాడంటే తనకు ఒక రుజువు చెప్తున్నాడు. పుట్టించిన వాణిని మనం ప్రేమిస్తున్నామా, దానికి ఒక రుజువు ఏంటంటాడు, ఆయన మూలంగా పుట్టిన వారిని ఎవరు ప్రేమిస్తారో వారు పుట్టించిన వారిని ప్రేమిస్తున్నట్టు అన్నాడు. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనడానికి రుజువు ఏంటి అంటే ఆయన మూలంగా పుట్టినటువంటి వారిని ప్రేమించడమే. అంటే మనకి మనమే చెక్ చేసుకోవచ్చు, మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా అంటే ఆయన మూలంగా మనలానే పుట్టినటువంటి తోటి సహోదరి సహోదరులను ప్రేమిస్తే ప్రేమించినట్టు దేవుణ్ణి అంట. ఒకసారి ఆలోచించకుండా నిజమేనా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? అందరూ ఆలోచనలు పడిపోతారు. ఎందుకంటే ఆయన పోలికగా పుట్టిన మనిషిని మనం ప్రేమించలేకపోతున్నాం. ఇక్కడ దాకా ఎందుకు? తనతో పాటు తల్లి గర్భాన్ని పంచుకొని పుట్టిన సహోదరులనే ప్రేమించలేకపోతున్నాం. ఇంకా వేరే తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళు ప్రేమిస్తామా? చాలా లెక్కలు ఉంటాయి మనకి. అయితే ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అన్నాడు. లోకం అంటే ఎన్నెన్నో కుటుంబాలు, ఎన్నో రకాల మనుషులు. వాళ్ళని ప్రేమించొద్దు, వాళ్ళని చూడొద్దు. నిన్ను పుట్టించిన దేవుణ్ణి చూడు, ఆయన్ని ప్రేమించు. ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో మళ్ళీ రిపీట్ చేయబడ్డాయి. అన్నీ ఒకటే. ఏంటంటాడు? మొదటిదేమో దేవుని ప్రేమించడం, అని ఆరాధించడం. రెండోదేమో నీ తోటి మనుషుల్ని. అక్కడ 4వ ఆజ్ఞ నుంచి తల్లిదండ్రులతో మొదలెట్టి మనుషుల ఎడలు మనం ఎలా నడుచుకోవాలో అన్నీ వచ్చాయి. ఈ 10 1 నుంచి 3 దేవుని ఆరాధన, 4 నుంచి 10 దాకా మనుషుల పట్ల మనం ఎలా ఉండాలి. యేసు ప్రభు ఈ 10 2గా చెప్పాడు. ఆయన ఆజ్ఞల్ని మనం ప్రేమించకుండా నేను తోటి సహోదరి సహోదరులను ప్రేమిస్తున్నాను అంటే అది ఖచ్చితంగా అబద్ధమే. అది ఏమాత్రం కూడా నిజం కాదు. ఈ ఆజ్ఞలు అంత భారమా? అంత భారమైనవేమీ కావంటాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అబద్ధం చెప్పకుండా ఉండడం అంత కష్టమా? ఎందుకు చెప్పాలి అబద్ధం? సత్యం అనేది సహజంగా అలా ఉండిపోయింది. అది దాంట్లో మార్పు అనేది ఏమి ఉండదు. ఎన్నెన్నో రకరకాల ఆకారాలు జడలేసుకొత్తది అసత్యం. దాన్ని ఎందుకు మనం ప్రేమించాలి? పుట్టినప్పటి నుంచి కూడా అసత్యాన్ని అసహించుకుంటూ పోతే సత్యం ఏమన్నా భారం అవుద్దా? పుట్టినప్పటి నుంచి అబద్ధాలని నేర్చుకుంటేనే సత్యం భారం అయిపోతుంది కదా. కాబట్టి ఈ లోకంలో సూర్యుని చూసినప్పటి నుంచి కూడా ఆ బిడ్డల్ని ఎలా పెంచాలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏ రకంగా పెంచాలని ఈ ఆజ్ఞలన్నిటినీ వారికి నేర్పించాలన్నాడు. ఈ ఆజ్ఞలన్నిటినీ వాటిని నేర్పించాలి అని చెప్పారు. ఏం నేర్పిస్తున్నామా? ఆజ్ఞల్ని మనం నేర్పించాలంటే ముందు మనం నేర్చుకోవాలి కదా. ముందు అవి మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం అనుసరిస్తూ ఉంటే పిల్లలకు ప్రత్యేకించి నేర్పక్కర్లేదు. మనల్ని చూసి అని నేర్చేసుకుంటారు వాళ్ళు. మన నాటకాన్ని చూసి నడుస్తారు, మనం మాట్లాడే విధానం చూసి మాట్లాడతారు, మనం చేతులు ఊపే విధానం బట్టి వాళ్ళ చేతులు ఊపుతారు. మన పోలిక ఎలా వస్తుంది పిల్లలకి? మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటి? చదువుకుంటాం కాదు, అప్పచెప్పుకోవడం కాదు, అది మనం అనుసరించాలి. మన జీవితం, మన నడవడి,
అది ప్రతీది వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? మనం మన కోసం మాత్రమే కాదు, మన పిల్లల కోసం కూడా బతకాలి. మనం మన కోసమే కాదు యథార్థంగా ఉండడు, పిల్లల కోసం కూడా. ప్రతీది ఆటోమేటిక్గా ప్రతీది అప్పచెప్పేస్తారు మనకి. మనం ఏది అంటామో అది చెప్పేస్తారు. నీకేమైనా మెంట్లా అన్నావు అనుకోండి, ఇవాళ రేపు వాళ్ళు అంటారు నీకేమైనా మెంట్లా అని చెప్తే వినవేంటి అని చెప్పి. మనం నేర్పింది అమ్మో ఇంత మాట అందంటే నేను నన్ను మెంట్లా అని అడిగింది. ఎవరు చెప్పారు ఇది? ఎవరు నేర్పారు ఇది? పిల్లలు నడిచే విధానాన్ని బట్టి నిన్ను చూసుకోవాలి. అందులో పిల్లల్ని ఎదుట అర్థమే, ఆ పిల్లల్లో నువ్వు కనబడతావు. నీ మాట తీరు ఆ పిల్లల్లో ఉంటుంది, నీ నడక పిల్లల్లో ఉంటుంది, నీ ఆలోచన పిల్లల్లో ఉంటుంది. వాళ్ళు ఎలా తయారవుతున్నారు? నిన్ను చూసే కదా. నీ ప్రతిరూపం వాళ్ళు. అర్థం ఏం చేస్తుంది? వేరేది ఏమైనా చూపిస్తుందా? మనం ఎలా ఉన్నాం అదే చూపిస్తుంది, మనం ఏం చేస్తున్నాం అదే చూపిస్తుంది. అంతే కదా. అలాగే పిల్లలు కూడా మనం ప్రతిరూపాలే. వాళ్ళకి ఏం తెలవదు అనుకుంటాం మనం. ఉడకా నీకేం తెలుసు అంటూ, ఏం తెలియదు అన్నీ తెలుసు వాడికి. రేపొద్దున ఉడకా నీకేం తెలుసు అని మనల్ని అంటాడు. మన దగ్గర నేర్చుకుని మనకే అప్పచెప్తాడు. మనమే నేర్పించాం, తర్వాత మనం బాధ కలుగుద్ది. చూసుకో ఎంత మాట అన్నాడు, నువ్వేగా నేర్పించింది, నువ్వే కదా. కాబట్టి ఏం చేయాలి? దేవుని ఈ ధర్మశాస్త్రాన్ని ముందు మనం నేర్చుకుని, ఆ తర్వాత మనం ఆ ప్రకారంగా అనుసరించి నడుచుకుంటూ ఆ మాదిరి పిల్లలకు చూపిస్తే పిల్లలు ఆ రకంగా నడుచుకుంటారు. కాబట్టి మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నామో లేదో మన పిల్లల్లో మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు కదా. ఏమంటాడు ఆయన? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలేమీ భారం కావు, భారమేం కావు. ఒక అలవాటుగా మారిపోతే అది ఇంకా భారం అనిపించదు, అలవాటు కాకపోతేనే భారం అవుతుంది. ఆ పని నీకు అలవాటు అయిపోయింది అనుకోండి, అది అసలు ఏమాత్రం భారంగా ఉండదు. దాన్ని అలవాటుగా చేసేసుకోవాలా. ప్రతీది అంతే. ఏదైనా సరే ఆఖరికి డాక్టర్ గారు చేతికి ఇంజక్షన్లు చేస్తారనుకోండి, అది కూడా అలవాటు అయిపోతే నొప్పి అనిపిస్తుందా? ఏముండదు. అదే లోడ్ చేస్తాడు, ఇలా అంటే పొడి చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఎప్పుడు వచ్చాడు ఎప్పుడు పొడిచాడు కూడా తెలియదు. అలవాటు లేకపోతే ఇల్లు టాపులు వేసిపోద్ది. మంచం చుట్టూ తిప్పి ఆళ్ళ చుట్టూ తిప్పి వీళ్ళ చుట్టూ తిప్పి గోల చేసి లేవుల్లో ఉంటుంది. అలవాటు అయిపోతే ఎప్పుడు వచ్చారో ఎప్పుడు పొడిచాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా తెలియదు. అలా ఏదైనా అంతే, ఒక అలవాటుగా మార్చుకుంటే అస్సలు భారంగా ఉండదు. భారం వచ్చినప్పుడే అనవసరమైనవన్నీ బయటకు వస్తాయి. అవునా కదా. ఇంటి ఇల్లాలు పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ పనులన్నీ తను చేయాల్సినవే కదా, తన ఇంటి పనులే కదా. తన భర్త, తన బిడ్డలు, తన అత్తమామలు, తన ఆడబిడ్డలు, తన మరుదులు, తన ఇల్లు, తన వాకిలే, తన ఇంట్లో ఉండే పనిముట్లే, తన ఇంట్లో ఉండే మంచాలు, దుప్పట్లు, ఇవన్నీ అని ఎవరి తనయే కదా. లేచిన కాడ నుంచి అలవాటుగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏం ఉండదు. అలవాటు లేనప్పుడే ప్రతీది భారంగా కనపడుతుంది మనకి. ప్రతీది అక్కడెక్కడో ఏదైనా వదిలిపెట్టేశారనుకోండి, ఇది పట్టుకుని వెళ్ళిపోవచ్చు కిచెన్లోకి, సమస్య లేదు. కానీ అది భారం. ముందు టాపులు వేసేలా ఎవడో అక్కడ పెట్టిందా, పట్టుకెళ్ళి అక్కడ పెడతాం రాదా, ఇవన్నీ మొదలవుతాయి. ఏది అంతే పుచ్చుకెళ్ళిపోతే ఏం లేదు అసలు. ఏముంది అక్కడ ఉంది, పుచ్చుకుల్లో అనికి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్తున్నావుగా కిచెన్లోకి, అసలు గొడవ ఎక్కడ ఉంది అక్కడ. అలాంటివి చాలా ఉంటాయి. ఇంట్లోకి వెళ్తాం, మంచం మీద పిల్లలు దుప్పుడు మడతెట్టకుండా వెళ్ళిపోతారు. వెళ్ళి సత్తు తీసి మడతేసిపోతే ఏం లేదు. కానీ ఇలా రా, నువ్వు మనిషివేనో అసలు, మంచం దుప్పుడు మడతెడతాం రాదో, అది ఇది మొదలెట్టయితే చాలా నేర్చుకుంటారు మన నుంచి పాఠం వాళ్ళు. ఇదంతా వాళ్ళకి పాఠం అయిపోద్ది, ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇవన్నీ అప్పచెప్పేస్తారు మనకి తర్వాత.
అందుకని అలవాటుగా చేసేసుకోవాలంటాడు. ఒక అలవాటుగా చేసుకున్నప్పుడు నీకు నోటితో మాట్లాడాల్సిన పనేం లేదు, ఆటోమేటిక్గా కాళ్ళు చేతులు పనిచేస్తుంటాయి అంతే. ఒక అలవాటు, ఆజ్ఞల పాలన కూడా అలవాటైపోవాలి. అబద్ధం అన్నోటి వెంట రాకూడదు. సత్యమే చెప్పడం ఒక అలవాటు అంతే. అలా అప్పుడు ఏమవుతుంది, భారం కాదు. ఆజ్ఞలు భారమైనవి కావు అంతే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకాన్ని గేల్చేస్తారు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు, ఎందుకంటే ఆయన ఈ లోకాన్ని గేలి చేశాడు. ఇందాక చెప్పాడు కదా, యోహాను సువార్త 16:33 చదివాం కదా, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయన మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని గెలుస్తారు. లోకాన్ని గెలవడం అంటే శరీరాశలను గెలుస్తారు, నేత్రాశలను గెలుస్తారు, జీవపు డంబాన్ని కూడా గెలుస్తారు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంట. విజయం ఎక్కడుంది అంటే విశ్వాసంలోనే ఉంది. ఈ లోకాన్ని గెలిచేటువంటి ఆ విజయం ఎక్కడుందంటే మన విశ్వాసంలోనే. నా ప్రభు లోకమును జయించి చూపించాడు అని నమ్మి తన్ని అందరు అంగీకరించిరు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారందరూ. అది యోహాను సువార్త 1:12. ఆయన నామమందు ఎవరు విశ్వాసం ఉంచుతారో ఆయన వెళ్ళి వారు కూడా లోకాన్ని గేల్చేస్తారు. అది తన యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఒక ప్రశ్న వేసి వదిలిపెట్టాడు మనకి. మనం లోకాన్ని గెలిచిన వారమేనా? అది గెలవాలి అనుకుంటున్నామా? ఇప్పటికీ గెలిచి ఉంటే ఓకే, లేదు గెలవాలి అనుకుంటే ఒకటి చేయాలి. ఏంటది? ఏం చేయాలంట? యేసు దేవుని కుమారుడని నమ్మాలి అంతే. ఆయన దేవుని కుమారుడే, ఆయన నా కోసం ఈ లోకానికి వచ్చాడు అని ఎవరు నమ్ముతారో ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఆయన చేసిన క్రియలే చేస్తారు. తద్వారా ఆయన గెలిచినట్టే లోకాన్ని కూడా గెలుస్తారు. లోకాన్ని గెలవాలంటే యేసు దేవుని కుమారుడిని నమ్మే తీరాలి. నమ్ముతున్నామా మనం? మరియమ్మ యేసేపుల కుమారుడు అనుకుంటున్నామా? యాకోబు యేసేల సహోదరుడు అనుకుంటున్నామా? ఏమనుకుంటున్నాం మనం? ఆదికాండం 3:15 స్త్రీ సంతానంగా ఎవరిని గురించి అయితే ముందుగా ప్రకటించాడో, అలాగే మత్తయి సువార్తలోను లూకా సువార్తలోను ప్రారంభ అధ్యాయాల్లో పరిశుద్ధాత్మ చేత మరియమ్మ గర్భంలో నుంచి పుట్టుకొచ్చినటువంటి వాడు, పురుషుని సహాయం లేకుండా ఆత్మపూర్ణంగా స్త్రీ మాత్రమే కనినటువంటి స్త్రీ సంతానం. గలతీ 4:4 మళ్ళీ పౌలు గారు, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు, ఆయన స్త్రీ యందు పుట్టి అని. స్త్రీ సంతానం, ఇవన్నీ మనం నమ్మాలి. యోసేపు మరియమ్మల కుమారుడు కాదు. ఎప్పుడో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన పుత్రుడు, దేవుడి కుమారుడుగా స్త్రీ సంతానంగా ఈ లోకంలోనికి వచ్చాడు. కేవలం ఆది తల్లిదండ్రుల అజ్ఞాతిక్రమ పాపం వల్ల నేను మరణ భయంతో శాపంతో ఉన్నప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి, ఆ శాపాన్ని తీసేయడానికి పాపరహితుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు క్రీస్తుని ఎవరు నమ్ముతారో వారు మటుకే ఆయన పిల్లలు. ఆయన పిల్లలే ఆయనతో పాటు భోజనం చేయడానికి, ఆయనతో పాటు ఉండడానికి అర్హులు కదా. కాబట్టి ప్రభు యొక్క దేహానికి సాదృశ్యమైన రొట్టెలోనూ ఆయన రక్తానికి సాదృశ్యమైన రసంలోనూ మనం పాలు పొందాలని ఆశపడితే
ముందు మనం ఏం చేయాలంట? ఆయన్ని మనం పూర్తిగా నమ్మాలి. ఇది మామూలు రొట్టె కాదు. నా కొరకు, నా పాప శాపాలను తీసేయడానికి విరుగగొట్టబడిన ఆయన దేహం, నలుగగొట్టబడిన ఆయన దేహం. ఇది ద్రాక్షారసం కాదు. నా పాపం దానివల్ల వచ్చే మరణం, దాన్ని తొలగించడం కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. రక్తం అంటే ప్రాణమే. కాబట్టి ఇది నన్ను పునరుజ్జీవితులు చేయడానికి, నాకు పునరుత్థానం ఇవ్వడం కోసం చిందించినటువంటి ఆయన రక్తమని మనం నమ్మి అప్పుడు దానిలో పాలు పొందాల. దేవుడి మాటల్ని దీవించునుగాక.